యాజ్ ఆన్ March 1, 2025, నిఫ్టీ 500 ఇండెక్స్ 15% లాస్ అయింది అండ్ డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ టైంలో కొంతమంది బై చేయమని చెప్తున్నారు, కొంతమంది మొత్తం సెల్ చేయమని చెప్తున్నారు, కొంతమంది వెయిట్ చేయమని చెప్తున్నారు అండ్ ఇంకా కొంతమంది ఎవ్రీడే మార్కెట్ ఎంత లాస్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ మనం ఎవ్రీడే చూస్తున్నాం, బట్ మార్కెట్ మాత్రం కరెక్ట్ అవుతూనే ఉంది. ఒకరోజు మార్కెట్ ఫాలో అవుతుందంటే డాలర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఫాలో అయింది అన్నారు. ఇంకో రోజు మార్కెట్ ఫాలో అయిందంటే డాలర్ ప్రైస్ ఫాలో అయిపోయింది కాబట్టి మార్కెట్ ఫాలో అయింది అన్నారు. ప్రతిరోజు మీకు ఏదో ఒక కొత్త రీజన్ వస్తూనే ఉంటుంది మార్కెట్ ఫాల్ని జస్టిఫై చేయడానికి. సో ఈ వీడియోలో నేను హిస్టారికల్ డేటా చూపించి ప్రజెంట్ మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి, హిస్టారికల్గా నిఫ్టీ 500 డిఫరెంట్ 5 years టైం పీరియడ్లో ఎలా పర్ఫామ్ చేసింది, బుల్ మార్కెట్లో ఎస్ఐపి చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి, బేర్ మార్కెట్లో ఎస్ఐపి చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి, రెండిట్లో ఏది బెనిఫిట్ ఉంటుంది అండ్ లాంగ్ టైం పీరియడ్కి మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని విత్ డేటా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. 1999 నుంచి 2002 వరకు నిఫ్టీ 500ని ఈచ్ 5 year టైం పీరియడ్కి డివైడ్ చేసి 3 year రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే, అంటే డిఫరెంట్ 5 years టైం పీరియడ్లో ఏదైనా 3 years టైం పీరియడ్కి నిఫ్టీ 500లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే రిటర్న్స్ ఎలా వచ్చాయని మనం చూద్దాం. మీకు డిఫరెంట్ టైం పీరియడ్లో రిటర్న్స్ ఎలా వచ్చాయని చూడాలనుకుంటే వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు, బట్ అనాలిసిస్ పర్పస్కి మనకి ఏం కావాలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో. 1998 నుంచి 2024 వరకు టోటల్ 23 డిఫరెంట్ 5 year టైం పీరియడ్స్ ఉన్నాయి. అండ్ ఈ టైం పీరియడ్స్లో నిఫ్టీ 500 ఒక మినిమం రిటర్న్స్ కానీ చూసినట్టయితే, అవుట్ ఆఫ్ 23 5 year టైం పీరియడ్స్ 12 times నిఫ్టీ 500 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ రిమైనింగ్ 11 times నిఫ్టీ 500 పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే మనం కొన్నిసార్లు నిఫ్టీ 500లో 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు లాసే వచ్చేది కాదు. దట్టు మినిమం రిటర్న్స్ 31% ఉండేవి 2002 నుంచి 2006 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుంటే. సిమిలర్లీ కొన్ని 5 year టైం పీరియడ్స్లో -21.74% లాస్ కూడా వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకలా బిహేవ్ చేయదు, డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ 23 టైం పీరియడ్స్ 12 టైం పీరియడ్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 11 times పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 50-50 రేషియోలో మార్కెట్ అనేది బిహేవ్ చేసింది. ఒక 5 year టైం పీరియడ్లో రిటర్న్స్ వస్తే నెక్స్ట్ 5 year టైం పీరియడ్లో మార్కెట్ ప్రాఫిట్ ఇచ్చిందని దీని మీనింగ్. 1998 నుంచి 2002 December 31 వరకు నిఫ్టీ 500లో ఏదైనా 3 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిఫ్టీ 500లో -11.89% లాస్ వచ్చేది. సో ఈ 5 year సైకిల్లో లాస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 5 year రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే 2003 నుంచి 2007 వరకు నిఫ్టీ 500లో మినిమం రిటర్న్స్ 27.69% ఉన్నాయి అండ్ మ్యాక్సిమం రిటర్న్స్ 68.58% ఉన్నాయి అండ్ యావరేజ్ రిటర్న్స్ 44.07% ఉన్నాయి. సో ప్రీవియస్ సైకిల్లో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ 500 నెక్స్ట్ సైకిల్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, మోర్ ఓవర్ బుల్ మార్కెట్కి ఎంటర్ అయ్యింది. ఆ ప్రీవియస్ సైకిల్ బేర్ మార్కెట్ అవ్వచ్చు, సైడ్ వేస్ మార్కెట్ అవ్వచ్చు, రీజన్స్ ఏవైనా అవ్వచ్చు, వాట్స్ ఎవర్ ప్రీవియస్ 5 year సైకిల్ బాగాలేదు కాబట్టి నెక్స్ట్ 5 year సైకిల్లో నిఫ్టీ 500 ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అలానే 2006 నుంచి 2010 వరకు ఈ 5 year మార్కెట్ సైకిల్లో నిఫ్టీ 500 ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే మినిమం రిటర్న్స్ -9.46% ఉన్నాయి. అంటే ఈ టైం పీరియడ్లో నిఫ్టీ 500 లాస్ అయ్యింది అండ్ ఈవెన్ దో 3 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే -9.46% లాస్ వచ్చింది. కానీ నెక్స్ట్ మార్కెట్ సైకిల్లో 2011 నుంచి 2015 డిసెంబర్ వరకు నిఫ్టీ 500 ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే మినిమం రిటర్న్స్ 0.43% ఉన్నాయి, మ్యాక్సిమం 24.9% ఉన్నాయి అండ్ యావరేజ్ 15.8% ఉన్నాయి. సో అగైన్ ప్రీవియస్ 5 year సైకిల్లో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ 5 year సైకిల్లో నెగిటివ్ రిటర్న్స్ లేవు. సిమిలర్లీ 2016 Jan నుంచి 2020 డిసెంబర్ వరకు నిఫ్టీ 500లో 3 years టైం పీరియడ్ కూడా -6.4% లాస్ వచ్చింది. కానీ నెక్స్ట్ మార్కెట్ సైకిల్ 21 Jan నుంచి 24 డిసెంబర్ వరకు నిఫ్టీ 500లో మినిమం రిటర్న్స్ 13.85% ఉన్నాయి. అంటే ప్రజెంట్ మనం ఉండే మార్కెట్ సైకిల్ ఇది. సిమిలర్లీ 2007 నుంచి 2011 వరకు నిఫ్టీ 500లో -3.69% లాస్ వచ్చింది. బట్ నెక్స్ట్ 5 year సైకిల్లో 2012 నుంచి 2016 వరకు నిఫ్టీ 500లో మినిమం రిటర్న్సే 8.69% ఉండేవి. సో పాయింట్ ఏంటి అంటే ఏ 5 years టైం పీరియడ్లో అయితే నిఫ్టీ 500 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందో ఇమీడియట్ నెక్స్ట్ 5 year సైకిల్లో నిఫ్టీ 500 మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సిమిలర్లీ ఏ 5 year సైకిల్లో అయితే నిఫ్టీ 500 అస్సలు నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు, ఇమీడియట్ నెక్స్ట్ 5 year సైకిల్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కొన్నిసార్లు మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళినప్పుడు ఈ ప్యాటర్న్ రిపీట్ అవ్వలేదు కానీ 80% కేసెస్లో ఈ ప్యాటర్న్ రిపీట్ అయితేనే ఉంది. ప్రీవియస్ 5 year సైకిల్లో మార్కెట్ కానీ లాస్ ఇస్తే నెక్స్ట్ 5 year సైకిల్లో ప్రాఫిట్ ఇచ్చింది
సిమిలర్లీ ప్రీవియస్ 5 ఇయర్ సైకిల్లో మార్కెట్ కానీ ప్రాఫిట్ ఇస్తే నెక్స్ట్ 5 ఇయర్ సైకిల్లో లాస్ ఇచ్చింది. సో యాజ్ ఆన్ టుడే నిఫ్టీ 500 ఒక 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2022 నుంచి 2025 వరకు నిఫ్టీ 500 నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. విచ్ మీన్స్ నెక్స్ట్ 5 ఇయర్ సైకిల్లో మనకి నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. సో ఇలాంటి కేసులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఎస్ఐపి కంటిన్యూ చేయాలా లేదా, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, డిప్స్ బై చేయాలా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉన్నట్టయితే ఇవన్నిటికీ ఆన్సర్ ఒకటే. మీరు కానీ ఎస్ఐపి చేస్తున్నట్టయితే ఎస్ఐపిని కంటిన్యూ చేయండి. కుదిరితే మీ ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. రీజన్ ఏంటి అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో వైట్ ఓక్ క్యాపిటల్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. డిఫరెంట్ టైం పీరియడ్స్లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు హై ప్రైస్లో ఎస్ఐపి చేస్తే రిటర్న్స్ ఎలా ఉండేవి, అలాగే లో ప్రైస్లో ఎస్ఐపి చేస్తే రిటర్న్స్ ఎలా ఉండేవి, ఏ టైం పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవని ఒక అనాలిసిస్ చేశారు. సో సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి చేసి టిల్ 31 డిసెంబర్ 2024 వరకు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే రిటర్న్స్ ఎలా వచ్చేవని ఇన్ డీటెయిల్ చూపించారు. సెప్టెంబర్ 1996కి సెన్సెక్స్ ప్రైస్ 3,563 రూపీస్ ఉండేది అండ్ డిసెంబర్ 96కి సెన్సెక్స్ ప్రైస్ 2,803 రూపీస్ ఉంది. ఈ 3.3 మంత్స్కి సెన్సెక్స్ 21% లాస్ అయింది. సో సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్ 1996 నుంచి కానీ సెన్సెక్స్లో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి చేసినట్టయితే టోటల్ 28.3 ఇయర్స్ టైం పీరియడ్కి 34 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ డిసెంబర్ 31, 2024కి మార్కెట్ వాల్యూ 4,04,06,000 రూపీస్ ఉంటుంది. సిమిలర్లీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు కాకుండా మార్కెట్ ఫాల్ అయినప్పుడు అంటే డిసెంబర్ 1996 నుంచి కానీ సెన్సెక్స్లో 10,000 రూపీస్ ఎస్ఐపి కానీ చేసినట్టయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 33.7 lakh ఉంటుంది. అండ్ యాజ్ ఆన్ డిసెంబర్ 2024 ఆ మార్కెట్ వాల్యూ 3.89 lakh అవుతుంది. అంటే ఈవెన్ దో మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేసినా సరే రిటర్న్స్ అనేవి 14.7 lakh తక్కువ ఉన్నాయి. సిమిలర్లీ ఆగస్టు 1997కి సెన్సెక్స్ వాల్యూ 4,617 రూపీస్ ఉండేది అండ్ నవంబర్ 98కి 2,888కి ఫాల్ అయిపోయింది. అంటే 15.7 మంత్స్ గ్యాప్లో సెన్సెక్స్ 37% లాస్ అయింది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎస్ఐపి కానీ చేసినట్టయితే టోటల్ 32.9 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అండ్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ డిసెంబర్ 2024 3.65 crore ఉండేది. వేరాజ్ ఆల్ టైమ్ లోలో కానీ ఎస్ఐపి చేసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 31.4 lakh ఉంటుంది అండ్ మార్కెట్ వాల్యూ 3.15 crore ఉంటుంది. అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కానీ ఎస్ఐపి చేసుంటే 49.5 lakh ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. సిమిలర్లీ ఫెబ్ 2000కి సెన్సెక్స్ ప్రైస్ 6,031 రూపీస్ ఉండేది. సెప్టెంబర్ 2001కి సెన్సెక్స్ 2,874కి డ్రాప్ అయింది. అంటే 19 మంత్స్ గ్యాప్లో సెన్సెక్స్ 54% డ్రాప్ అయింది. అండ్ ఆల్ టైమ్ హైలో కానీ ఎస్ఐపి స్టార్ట్ చేసినట్టయితే మార్కెట్ వాల్యూ 2.69 crore ఉండేది. వేరేజ్ ఆల్ టైమ్ లోలో కానీ ఎస్ఐపి స్టార్ట్ చేసినట్టయితే మార్కెట్ వాల్యూ 2.18 crore ఉండేది. అంటే మార్కెట్ పీక్లో ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళకి 50.7 lakh ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. అలాగే జాన్ 2008 నుంచి మార్చ్ 2009కి అండ్ మార్కెట్ పీక్లో కానీ ఎస్ఐపి చేసుంటే మార్కెట్ వాల్యూ 72 lakh ఉండేది. వేరేజ్ ఆల్ టైమ్ లోలో కానీ ఎస్ఐపి చేసుంటే మార్కెట్ వాల్యూ 61.7 lakh ఉండేది. సో ఈ డేటా మొత్తం కానీ చూసినట్టయితే ప్రతిసారి మార్కెట్ ఫాలో అయినప్పుడు ఆల్ టైమ్ లోలో ఎస్ఐపి చేస్తే తక్కువ రిటర్న్స్ వచ్చేవి. వేరేజ్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎస్ఐపి చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. ఎందుకు ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు ఎస్ఐపి చేస్తే రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు యాజ్ అ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ఫోకస్ అప్పుడు రిటర్న్స్ మీద ఉంటుంది. కానీ మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతున్నారు. మ్యూచువల్ ఫండ్లో మనం యూనిట్స్ బై చేస్తాం. ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఒక ఎన్ఐవి కానీ 1,000 రూపీస్ ఉంది అంటే మనం 1,000 రూపీస్ తగ్గట్టు ఆ ఫండ్లో యూనిట్స్ బై చేస్తాం. సిమిలర్లీ సేమ్ ఫండ్ ఒక ప్రైస్ కానీ 800 రూపీస్కి ఫాలో అయిపోయింది అంటే మనం 800 రూపీస్కి యూనిట్స్ బై చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏదైతే లాస్ వస్తుందో అది టెంపరీ లాసే కానీ పర్మనెంట్ లాస్ కాదు. అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఈరోజు ప్రైస్ డ్రాప్ అవుతుందో అది టెంపరీగా డ్రాప్ అయింది కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రైస్ మళ్ళీ రికవర్ అవుతుంది అండ్ మళ్ళీ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ ఇస్తుంది. సో ఎప్పుడైతే ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రైస్ డ్రాప్ అవుతుందో డ్రాప్ అయినప్పుడు మనం ఎక్కువ యూనిట్స్ బై చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 2010 అప్పుడు సెన్సెక్స్ వాల్యూ 26,968 రూపీస్ ఉంది అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ 13.5 మంత్స్కి మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది అండ్ డిసెంబర్ 11కి 19,759 దగ్గర ఫాల్ అనేది స్టాప్ అయింది. అంటే ఈ 13.5 మంత్స్ కానీ మనం ఎస్ఐపి చేసినట్టయితే ఎవ్రీ టైం డ్రాప్ అవుతున్నప్పుడు మనం యూనిట్స్ బై చేస్తున్నాం కాబట్టి మనం తక్కువకి బై చేస్తున్నాం. సో మన యావరేజ్ యూనిట్స్ అనేవి తక్కువకి వస్తాయి. సో మార్కెట్ ఆల్ టైమ్ లోకి వచ్చేసరికి మన దగ్గర డీసెంట్ యూనిట్స్ ఉంటాయి, అది కూడా తక్కువ ప్రైస్కి బై చేస్తున్నాం కాబట్టి మార్కెట్ రికవర్ అయినప్పుడు మన యూనిట్స్కి మనకి మంచి ప్రైస్ వస్తుంది. కానీ ఆల్ టైమ్ లోలో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే
మార్కెట్ రికవర్ అవుతుంది. సో, మనం ఎవ్రీ మంత్ సేమ్ మ్యూచువల్ ఫండ్‌ని బై చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రైస్‌కి బై చేస్తాం కాబట్టి మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి. సో, యూనిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంటైర్ మార్కెట్ వాల్యూ కూడా తక్కువే ఉంటుంది. సో, సింప్లీ స్పీకింగ్ మార్కెట్ ఫాల్ అవుతుందంటే మీరు ఆపర్చునిటీగానే తీసుకోండి తప్ప పానిక్ అవ్వద్దు. మీకు 1, 2 కాదు 1000 వీడియోస్ చూసినా సరే మార్కెట్ ఫాల్ ఆగే వరకు మీకు క్లారిటీ రాదు. బట్ మీకు కానీ యాజ్ అ ప్రోడక్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటో అర్థమైంది అండ్ హిస్టారికల్‌గా మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో అర్థమైంది అంటే మీ పని మీరు చేసుకుంటారు. మార్కెట్ పని మార్కెట్ చేసుకుంటుంది. లాంగ్ టైమ్ పీరియడ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి, 20 ఇయర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి అని చెప్పను. మీరు కానీ 2023 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే మోస్ట్‌లీ మీరు లాస్‌లోనే ఉంటారు. సో, మీరు కొంచెం పానిక్ అవుతారు. కామన్ అది. బట్ ప్రోడక్ట్ అర్థం చేసుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో కాదు. ఇక్కడ మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ రావు. మార్కెట్ లాస్ అవుతుంది. అండ్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్ కూడా మనకి నెగెటివ్ రిటర్న్స్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కానీ మ్యూచువల్ ఫండ్‌లో 2 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి, 3 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ప్రాఫిట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే బికాజ్ మీరు రాంగ్ ఎక్స్‌పెక్టేషన్‌తో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. బట్ మీరు కానీ 10 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఆర్ మోర్ దెన్ 10 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినట్టయితే 1% కూడా వరీ అవ్వద్దు. మ్యూచువల్ ఫండ్స్ ఇలాగే పనిచేస్తాయి. ప్రాఫిట్ ఇస్తాయి, లాస్ ఇస్తాయి. ఒక మార్కెట్ సైకిల్‌లో ప్రాఫిట్ వస్తే ఇంకో మార్కెట్ సైకిల్‌లో లాస్ వస్తుంది. సో, లాస్ట్ 5 ఇయర్స్ మార్కెట్ చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ అలా ఉండకపోవచ్చు. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ మేబీ టెంపరరీ కరెక్షన్ అవ్వచ్చు. లేదా మైట్ బి మనం బేర్ మార్కెట్‌కి ఎంటర్ అయిపోవచ్చు. స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఆల్రెడీ బేర్ మార్కెట్‌లో ఉన్నాయి. నిఫ్టీ 50 మాత్రమే లేదు. సో, ఇది టెంపరరీ కరెక్షన్ అవ్వచ్చు. లేదా మళ్ళీ పుల్ బ్యాక్ రావచ్చు. బుల్ మార్కెట్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. ఏదేమైనా సరే నెక్స్ట్ 5 ఇయర్ సైకిల్‌కి మనం లాస్ అయితే చూస్తాం. నేను షార్ట్ టర్మ్ వ్యూ చెప్పట్లేదు. లాంగ్ టర్మ్ వ్యూ చెప్తున్నాను యాజ్ పర్ ది హిస్టారికల్ ట్రెండ్స్. సో, మీరు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినట్టయితే ఈ చిన్న చిన్న వాటికి వరీ అవ్వద్దు. మ్యూచువల్ ఫండ్స్ ఇలాగే పనిచేస్తాయి. ఒకసారి రిటర్న్స్ ఇస్తాయి, ఇంకోసారి రిటర్న్స్ అవ్వవు. సో, ప్రెజెంట్ మీరు ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అంటే పాయింట్ 1 మీ పోర్ట్ఫోలియోలో కానీ సెక్టర్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ ఉంటే సెల్ చేసేయండి. పాయింట్ 2 మీ పోర్ట్ఫోలియోని లెస్ దెన్ 10 ఫండ్స్‌కి తీసుకురండి. పాయింట్ 3 ఇండెక్స్ ఫండ్స్‌ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఏదేమైనా సరే ఇండెక్స్ ఫండ్స్ ఖచ్చితంగా రికవర్ అయిపోతాయి. కానీ యాక్టివ్ ఫండ్స్ ఇండెక్స్‌కి ఈక్వల్‌గా రికవర్ అవ్వవు. అదే పెద్ద ఛాలెంజ్. ఈరోజు ఏ యాక్టివ్ ఫండ్స్ అయితే హై క్యాష్‌లో ఉన్నారో ఆర్ ఏవైతే ట్రెండింగ్‌లో ఉన్నాయో మార్కెట్ ఫాల్ అయినప్పుడు అవి కూడా లాస్ అవుతాయి. కంపేర్ టు మార్కెట్ తక్కువ లాస్ అవుతాయి. కానీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మార్కెట్ కానీ 100% రికవర్ అయితే ఈ ట్రెండింగ్ ఫండ్స్ మాత్రం 70 ఆర్ 80% రికవర్ అవుతాయి. సో, పోర్ట్ఫోలియోలో ఇండెక్స్ ఫండ్ యాడ్ చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్‌లో యూనిట్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 5 ఇయర్స్ మీ ఫోకస్ మొత్తం యూనిట్స్ కొనడం మీద ఉండాలి. ప్రాఫిట్ మీద ఫోకస్ చేయొద్దు. మీకు కన్ఫర్మ్‌గా ప్రాఫిట్ వస్తుంది. 10 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో అవన్నీ మీరు రీచ్ అవుతారు. కానీ మీ దగ్గర యూనిట్స్ ఎక్కువ ఉంటే ఆ గోల్స్ మీరు ఇంకా ఫాస్ట్‌గా రీచ్ అవుతారు. మార్కెట్ ఫాలో అవుతుంది. దీన్ని ఆపర్చునిటీగా తీసుకోండి. అస్సలు సెల్ చేయొద్దు. యూనిట్స్ బై చేయండి. తక్కువ ప్రైస్‌కి బై చేయండి. కన్ఫర్మ్‌గా రికవర్ అవుతుంది. ఆ రోజుకి మీరు ఉండాలి మార్కెట్‌లో. ఎస్ఐపి ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ఫోకస్ ఒకటే పెట్టుకోండి. తక్కువ ప్రైస్‌కి బై చేయాలి. కుదిరితే ఎస్ఐపి ఇంక్రీజ్ చేయాలి. మరీ చెప్తున్నాను. యూనిట్స్ అక్యుములేట్ చేసుకోండి. మీకు ఇదే హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి. అండ్ మీరు కానీ రెగ్యులర్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అందులో థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ సెల్ చేయాలి. పోర్ట్ఫోలియో రివ్యూ కావాలి అనుకుంటే మీరు మా పోర్ట్ఫోలియో రివ్యూ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీ పోర్ట్ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, కంపేర్ టు నిఫ్టీ 500 మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయా, తక్కువ రిటర్న్స్ వస్తున్నాయా, ఏ ఫండ్ వల్ల మీకు లాస్ వస్తుంది, ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీరు క్లియర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అండ్ మంచి ఫండ్స్‌లో ఎక్కువ యూనిట్స్ బై చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అండ్ వీడియో గనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.